సంగమా, మనము ప్రతిరోజు చేస్తున్నటువంటి సాయంకాలపు ప్రార్థనలలో దేవుడు మరోసారి ప్రార్థించి వాక్యాన్ని ధ్యానించే భాగ్యం ఇచ్చినందుకు, వాక్యంను పంచుకునే వాక్యాన్ని దేవుడు నాకు ఇచ్చినందుకు దేవుని స్తుతిస్తున్నాను. దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. లూకా సువార్త 11వ అధ్యాయము 5 నుండి 10 వచనాలు ఒకసారి చదువుకున్నాను. మరియు ఆయన వారితో ఇట్లనెను, మీలో ఎవరికైనా ఒక స్నేహితుడుండగా అతడు అర్ధరాత్రి వేళ ఆ స్నేహితుని యుద్ధకు వెళ్ళి, స్నేహితుడా, నాకు 3 రొట్టెలు బదులిమ్ము, నా స్నేహితుడు ప్రయాణము చేయుచు మార్గములో నా యుద్ధకు వచ్చి ఉన్నాడు, అతనికి పెట్టుటకు నా యుద్ధ ఏమీ లేదని అతనితో చెప్పిన ఎడల, అతడు లోపలనే ఉండి, నన్ను తొందర పెట్టవద్దు, తలుపు వేసి ఉన్నది, నా చిన్న పిల్లలు నాతో కూడా పండుకొని ఉన్నారు, నేను లేచి ఇయ్యలేనని చెప్పునా, అతడు తన స్నేహితుడైనందున లేచి ఇయ్యకపోయినను అతడు సిగ్గుమాలి మాటికి అడుగుట వలనైనను లేచి అతనికి కావలసినవన్నీ ఇచ్చుచు అని మీతో చెప్పుచున్నాను. అటువలే మీరును అడుగుడి, మీకు ఇయ్యబడును, వెదుగుడి, మీకు దొరుకును, తట్టుడి, మీకు తీయబడును, అడుగు ప్రతి వానికి ఇయ్యబడును, వెదుకు వానికి దొరుకును, తట్టు వానికి తీయబడునని మీతో చెప్పుచున్నాను. ఈ యొక్క ఉపమానము యేసు ప్రభువు వారు ఎందుకోసం చెప్తూ ఉన్నాడు. ఉపమానము మనము ఎన్నో మార్లు చదువుకున్నాము. ఈ ఉపమానం ఎందుకు చెప్తూ ఉన్నాడు? నాకు అర్థమైన రీతిలో మాత్రం మనం ఏవైతే అక్కడ చెప్పబడిన ఉపమానము ఒకసారి మనము జ్ఞాపకం చేసుకుంటే, వివరించుకుంటే, దాని గురించి డిస్కషన్ చేస్తే, స్నేహితుడు అర్ధరాత్రి వేళ మరో స్నేహితుని ఇంటికి వెళ్ళి తలుపు తట్టి తలుపు కొడుతూ, నాకు 2-3 రొట్టెలు అవసరమై ఉన్నది, మిడ్ నైట్ టైం అని ఉన్నది, మధ్యరాత్రి టైంలో 1-2 గంటల టైంలో మీ ఇంటికి వచ్చి మీ స్నేహితుడు మరీ తలుపులు కొట్టి నాకు రొట్టెలు ఇవ్వము అని మిమ్మల్ని అడిగినప్పుడు, మీ పిల్లలతో పాటు మీ భార్య పిల్లలతో నిద్రపోతూ ఉన్నప్పుడు, రెస్ట్ తీసుకుంటున్నటువంటి సమయాలలో మాటికి తలుపు కొట్టి మీరు అడుగుతూ ఉంటే మీకు ఎంత ఇబ్బంది కలుగుతారు? ఎవరైనా కానీ కూడా అలసిపోయి రెస్ట్ తీసుకోవాల్సినటువంటి సమయంలో మధ్యరాత్రి వచ్చి మాటికి తలుపు కొట్టడం వలన ఆ స్నేహితుడికి ఎంత కోపం వస్తుంది, ఎంత స్నేహితుడు అని అంటున్నాడు యేసు ప్రభువు. స్నేహితుడు అనే మాటకు అర్థం ఏమి ఉన్నదంటే, వేరే కారణాలు చెప్పకుండా, అంటే వేరే బంధాల గురించి చెప్పకుండా, వేరే రిలేషన్స్ గురించి మాట్లాడకుండా స్నేహితుడు అని సంబోధిస్తూ ఉన్నాడు యేసు ప్రభువు. స్నేహితుడు అంటే ప్రియమైన వాళ్ళరా, ఏ విషయాలు కూడా మన స్నేహితులకే, మన బెస్ట్ ఫ్రెండ్స్కే, మనము చిన్నప్పటి నుండి స్కూల్ ఫ్రెండ్స్ కావచ్చు, కాలేజ్ ఫ్రెండ్స్ కావచ్చు, బస్తీలో ఉంటున్నటువంటి ఫ్రెండ్స్ కావచ్చు, చిన్ననాటి స్నేహితులు కావచ్చు, వాళ్ళకి మన పర్సనల్ విషయాలన్నీ కూడా షేర్ చేసుకుంటారు. స్నేహితుడు అనే దేవుడు ఇక్కడ సంబోధిస్తూ ఉన్నాడంటే, ప్రతిదీ కూడా యూ షుడ్ బి ఓపెన్ in front of your friend only. आपके फ्रेंड के सामने ही चलो, सब कुछ दिल खोल कर, दिल बहलाते हुए आपके जो भी समस्या है, जो भी रिलेशनशिप्स है, जो भी क्या बोलते हैं अंदर की चीज़ें हैं, वो सब कुछ आप लोग आपके बेस्ट फ्रेंड से शेयर करते हैं, उसी को ही फ्रेंडशिप बोलते हैं. इधर परमेश्वर क्या बता रहा है आप लोगों को? बोले तो फ्रेंड, आपका फ्रेंड घर को आकर आपको रात के टाइम पे परेशान करते रहे तो आपको तकलीफ होता, या आप वो फ्रेंड को हेल्प करना चाहते, आपके एक बार सोचिए. ఆ స్నేహితుడు అన్నప్పుడు స్నేహితుడిని పరేషాన్ చేస్తాడు, కానీ సిక్కుమాలి మాటికి అడగడం వలన, ఇప్పుడు ఫ్రెండ్ దగ్గర మనకు సిగ్గు అనేది ఏముంటుంది?
సిగ్గు లజ్జ అనేది మన ఉంటుంది. ఫ్రెండ్ ముంగట వాళ్ళ ముంగట నేను ఓపెన్, నా ముంగట వాడు ఓపెన్, దాన్ని ఫ్రెండ్షిప్ అంటారు. సిగ్గు ఫ్రెండ్ ముంగట మనము నేను బాగా అడుగుతా ఉంటే ఏమనుకుంటాడు ఏమో అనేటువంటి మౌమాటలు ఉంటాయా? ఉంటాయి. ఎందుకంటే ఫ్రెండ్షిప్ ఈజ్ నాకు తెలిసి ఎస్ ప్రభు చెప్తూ ఉన్నట్టుగా ఏమి దాపరికాలు ఉంటాయి. నా సంగతి నీకు తెలుసు, నీ సంగతి నాకు తెలుసు. ఇంకేముంది? నేను ఎటువంటి వీక్ పర్సన్లో నా వీక్నెసెస్ ఏంటియో నీకు తెలుసు, నీ వీక్నెసెస్ ఏంటియో నాకు తెలుసు. నీ ముంగట నేను సిగ్గుపడడం ఏంటి అని విషయం మనకు అర్థమవుతుంది. అంటే దీనికి అర్థం ఏంటిదంటే, నాకు అర్థమైన రీతిలో ఎవ్రీథింగ్ షుడ్ బి ఓపెన్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యువర్ బెస్ట్ ఫ్రెండ్, నాట్ ఎవ్రీబడి. ప్రతి స్నేహితుల దగ్గర మనం అంత ఓపెన్గా ఉండకపోవచ్చు, కానీ బెస్ట్ ఫ్రెండ్ దగ్గర మనం ఎవ్రీథింగ్ షుడ్ బి ఓపెన్. అంటే ప్రభు ఇక్కడ స్నేహితుడు అని సంబోధిస్తూ ఉన్నాడు. మాటి మాటికి సిగ్గుమాలి అని అంటున్నాడు. ఆ మాట చదవండి ఒకసారి, ఒక వచనం చదవండి. నన్ను తొందర పెట్టవద్దు, తలుపు వేసి ఉన్నది, నా చిన్న పిల్లలు నాతో కూడా పండుకొని ఉన్నారు, నాతో కూడా నేను లేచి ఇయ్యలేనని చెప్పునా అతడు తన స్నేహితుడైనందున. చూసారా, అతడు తన బయట నిలబడి తలుపు కొడుతున్న వాడు స్నేహితుడై ఉండడం వలన లేచి ఇయ్యకపోయినను అతడు సిగ్గు మాలి మాటికి అడుగుట వలనైనను లేచి అతనికి కావలసినవన్నీ ఇచ్చును అని మీతో చెప్పుచున్నాను. బయట నిలబడి తలుపు కొడుతున్నాడు అర్ధరాత్రి వచ్చి, రాత్రి 12 बजे तेरे लिए कुछ भी कर दूंगा नहीं कर मैं हैदराबाद में स्नेहितुలు तू कभी भी आ, रात के 12 बजे आके तू दरवाजा मार, मैं तेरे लिए कुछ भी करने के लिए रेडी हूँ क्योंकि तू मेरा दोस्त है ना डर. उसी तरह रात के 2 बजे रात को आके उन्हें दरवाजा मारते रहे लोग. 12 గంటలకు తలుపు కొడతా ఉంటే ఈ లోపల పడుకొని భార్య పిల్లలతో రెస్ట్ తీసుకుంటున్నటువంటి ఆ స్నేహితుడు తలుపు తీయకపోయినా కానీ కూడా పర్వాలేదని రాయబడి ఉంది. ఏమన్నా స్నేహితుడే కదా, వాడే తలుపు కొట్టి పోతాడు, తీయకుండా పర్వాలేదు అని అనుకుంటాడంట. పిల్లలతో మళ్ళీ నేను లేస్తే పిల్లలు లేచి డిస్టర్బ్ అయిపోతారు, లేవకపోయినా పర్వాలేదు, మళ్ళీ స్నేహితుడే కదా తలుపు కొట్టేటోడు అని లైట్గా తీసుకున్నా కానీ కూడా మళ్ళా వాడు వీడు స్నేహితుడు కావడం వల్ల బయట నిలబడే స్నేహితుడు కూడా తలుపు కంటిన్యూగా సిగ్గు మళ్ళీ తలుపు కొడుతూ ఉంటే ఇతను ఏమనుకుంటాడు, వాడు నా ఫ్రెండే కదా, వాడే తలుపు కొట్టి పోతాడు, నేను తలుపు చెప్పకుండా పర్వాలేదని ఈ లోపల పడే స్నేహితుడు అనుకుంటున్నాడు. బయట తలుపు కొట్టే స్నేహితుడు ఏమంటున్నాడు, వాక్యం అదే చెప్తుంది, మంచిగా అర్థం చేసుకోండి. బయట నిలబడి తలుపు కొడుతున్నటువంటి స్నేహితుడు ఏమంటున్నాడు, నేను ఎంత తలుపు కొట్టినా వీడు నాకు తలుపు తెరిచి నాకు సహాయం చేసేంత వరకు నేను తలుపు కొడుతూనే ఉంటా. సిగ్గుమాలి మాటికి అడుగుట వలనైనను లేచి అతనికి కావలసినవన్నీ ఇచ్చును. లేచి అతనికి కావలసినవన్నీ కూడా లోపల ఉండే స్నేహితుడు బయట ఉన్న స్నేహితుడికి కావాల్సినవి అన్నీ కూడా ఇచ్చేస్తాడంట. బికాస్ అది స్నేహం యొక్క బంధం. హల్లెలూయా. అర్థమవుతుందా ప్రియమైన వాళ్ళ? అటువలనే దాని తర్వాత చదవండి, అటువలనే ఇందటి ఉంది ఉసీ తర అటువలే మీరును అడుగుడి. ఎవరు చెప్తున్నారు బయట? యేసు ప్రభు చెప్తున్నాడు. అర్థం చేసుకోండి, అటువలే అంటే అట్లా అడగండి అంటున్నాడు. అటువలే బయట ఉన్న స్నేహితుని వల్లే అడగాలన్నా, బయట ఉండే స్నేహితుడి వల్లే ఎవరిని అడగాల? యేసు ప్రభుని అడగాలి. యేసు ప్రభుని అడగాలి. ఒక చోట యేసు ప్రభు చెప్తాడు, ఐఎమ్ యువర్ బెస్ట్ ఫ్రెండ్ అంటాడు, మీరు నాకు స్నేహితులై ఉండురు అని అంటాడు.
అటువలనే మీరును అడుగుడి, మీరును కూడా అడుగుడి, మీకు ఇయ్యబడును, మీకు ఇయ్యబడును, వెదుకుడి, వెతుకుడి, మీకు దొరుకును, వెతుకుడి మీకు దొరుకును, తట్టుడి, మీకు తీయబడును, తట్టుడి మీకు తీయబడును, అడుగు ప్రతి వానికి ఇయ్యబడును. అడుగు ప్రతి వానికి ఇయ్యబడును. వానికి ఆ. దొరుకును, ఆ? వెతుకు వానికి దొరుకును, ఆ. తట్టు వానికి తీయబడును అని మీతో చెప్పుచున్నాను. హల్లెలూయా. ASK. ఏ అంటే ఆస్క్, ఎస్ అంటే సీక్, కే అంటే నాక్. హల్లెలూయా. ఏ అంటే ఆస్క్ అంటే అడుగుడి, ఎస్ అంటే సీక్ అంటే తట్టు, తట్టుడి, తట్టుడి కాదు, సీక్ అడుగుడి, తట్టుడి, వెతుకుడి. కే అంటే నాక్, తట్టుడి, తలుపు కొట్టుడి. సిగ్గు మారినటువంటి స్నేహితుడు ఏ విధంగా సిగ్గుపడకుండా తలుపు తట్టుతా ఉన్నాడో అట్లా తట్టండి అంటుంటాడు. హల్లెలూయా. ఇది అర్థం చేసుకోవాలి. ఇది అర్థం చేసుకుంటే మనం దేవుని దగ్గరికి వెళ్ళి అడగడానికి మొహమాట పడము, అవిశ్వాసము మనకు ఉండదు. అడుగుతున్నది మనం పొందుకుంటాము, దేవుడు నాకు ఖచ్చితంగా ఇస్తాడనేటువంటి నిర్ధారణ, నమ్మకం మనకు కలుగుతుంది. హల్లెలూయా. ఏ అంటే ఆస్క్, ఎస్ అంటే సీక్, కే అంటే నాక్, ఆస్క్, ASK. మళ్ళీ అది 3 కలిపితే మళ్ళీ అడగండి అని మా అర్థం వస్తుంది. హల్లెలూయా. అర్థమవుతుందా? అట్లా అడగాలని చెప్తుంది. ప్రియమైన వాళ్ళరా, అట్లా అడగడం వలన ఇప్పటి వరకు నువ్వు నీ అవసరతల గురించి, నీ అవసరతలు తీర్చిపడడం అనేది, మన అవసరతలు దేవుడే తీరుస్తాడు కాబట్టి అవి తీరకుండా మనకు అనిపిస్తూ ఉన్నట్టయితే నాక్ చేస్తూనే ఉండాలి, తట్టుతూనే ఉండాలి. ఎట్లా తట్టుతూనే ఉండాలా? యశ్వ్రభు చెప్పినట్టు స్నేహితుల దగ్గరికి వెళ్ళి మాటి మాటికి సిగ్గుమాలి మాటి మాటికి మనకి ఆయన ఇచ్చేంత వరకు తప్పనే ఉన్నారు. ఎస్ ఆయనకు విసుగు చెందినంత వరకు ఒక్కటి అడిగితే ఇక నీకు రాదు, అది తప్పడానికి అన్నాడు వాక్యంలో. యశ్వ్రభు చెప్పినాడు అతనికి లేచి అడిగినవన్నీ కూడా ఇచ్చేస్తాడట. అట్లా అడగండి అంటున్నాడు. అడగగలుగుతామా మనం? అంత ఓపిక ఉందా? అంత విశ్వాసం? ఇంత విశ్వాసం ఏమి? సింపుల్గా చెప్తున్నాడు ఆయన. నీ స్నేహితుడు సిగ్గుమాలి ఎట్లయితే అడుగుతాడో, లోపల ఉన్నాడు అదే అనుకుంటున్నాడు. వాడు నా ఫ్రెండ్ లేదా వాడిని తలుపు కొట్టి పోతాడు లేదా పడిపోని, లోపల కూడా అట్లనే అనుకుంటాడు. కానీ బయటకు కూడా ఏమనుకుంటాడు, నేను ఎంత తలుపు, వాడు బయటకు వచ్చేది నాకు హెల్ప్ చేసేదాకా నేను తలుపు కొట్టదేమో కానీ వాడు అనుకుంటున్నాడు. దట్ ఈస్ ఫ్రెండ్షిప్ రిలేషన్, ఫ్రెండ్స్ రిలేషన్షిప్. అదే చెప్తుండే యేసుప్రభు. హల్లెలూయా. అది అర్థం చేసుకోండి ప్రియమైన దేవుని సంఘమా. మనము సంఘ సభ్యుల యొక్క రక్షణ గురించి, మన సంఘం చుట్టుముట్టు మన స్నేహితుల రక్షణ గురించి ప్రార్థన చేద్దాం. మన బంధువులు రక్షించబడలేదు అంటే, బంధువులు రిలేటివ్స్ రక్షించబడలేదంటే పేరు చొప్పున వాళ్ళని ఎత్తి పట్టుకొని మన స్నేహితులను, మన బెస్ట్ ఫ్రెండ్స్ రక్షణ పొందకపోతే వాళ్ళ రక్షణ గురించి ప్రార్థన చేస్తాం. మన సంఘం చుట్టుముట్టు ఎంతమంది అయితే రక్షణ లేకుండా ఉన్నారో వాళ్ళు రక్షించబడాలని విశ్వాసంతో మాటికి దేవుడు ఆ కార్యం చేసేంత వరకు మనం ప్రార్థన చేస్తాం. మరియు ప్రియమైన వాళ్ళ రాజకీయ నాయకులకు సరైన జ్ఞానం, నిస్వార్థమైనటువంటి సేవ ప్రజల పట్ల వాళ్ళు జరిగించాలి అంటే క్రైస్తవులు వాళ్ళకు జ్ఞానం కలగాలని, బలమును శక్తిని దేవుడు ఇవ్వాలని, వాళ్ళకు రక్షణ భాగ్యంను కూడా అనుగ్రహించాలని క్రైస్తవులు ప్రార్థన చేయవలెనని దేవుడు వాక్యంలో హెచ్చరిస్తూ ఉన్నాడు. కాబట్టి మనం కంటిన్యూస్గా ఇది చేస్తూనే ఉండాలి. హల్లెలూయా. ఇటువంటి ప్రార్థనలు దేవునికి ఇష్టమైనవి. దీస్ టైప్ ఆఫ్ ప్రేయర్స్ ఈస్ acceptable in the sight of God always, all the time.
in whichever situation it may be. वो कैसा भी परिस्थिति रहने दो, ऐसे प्रार्थना परमेश्वर यीशु मसीह के नाम से कबूल करते बोलकर लिखो वचन में. हालेलुया. So we have to keep on asking until that people, your friends, your relatives, the authority people should come, must come in the salvation of God. Hallelujah. Till that time onwards, our duty is to come to church every day, spend some couple of hours కొన్ని గడియలు దేవుని సన్నిధిలో భారముతో ఇది దేవునికి ఇష్టమైన ప్రార్థన చేయడం వలన ప్రియమైన వాళ్ళరా ఒక రీతిగా చెప్పాలంటే దేవుని నీతిని దేవుని రాజ్యమును వెతుకుతూ ఉన్న వాళ్ళం అవుతాం. మన అవసరాల గురించి మనం అడుక్కోవాల్సిన అవసరం లేదు. అడగకముందే నీకేం కావాలో నీకు అనుగ్రహిస్తాడని యేసు ప్రభు చెప్తూ ఉన్నాడు. కాబట్టి ప్రార్థన చేసుకుంటాం. ఇటువంటి మాటలు యేసు ప్రభు వారు దీవించి ఆశీర్వదించి నడిపించుకుంటాం. అవును.